ఈ జంట ఒక ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటారు. అందుకే ఒక ప్లేస్ కి వెళ్లి అక్కడ రిసెప్షనిస్ట్ ని కలుస్తారు. తను చాలా వింతగా ప్రవర్తిస్తూ ఉంటాడు. తను వీళ్ళకి ఇల్లు చూపించడానికి తీసుకుని వెళ్తాడు. అక్కడ ఇళ్ళని కూడా ఒకేలాగా కనిపిస్తూ ఉంటాయి. రిసెప్షనిస్ట్ ఇల్లు చూపిస్తూ జంటకి ఏమాత్రం కూడా చెప్పకుండా అక్కడ నుంచి తిరిగి వెళ్లిపోతాడు. ఆ జంట తిరిగి వాళ్ళు ఉండే ఇంటికి వెళ్లిపోవాలి అని అక్కడ నుంచి వెళ్లిపోవడానికి సిద్ధమవుతారు. అక్కడ నుంచి వెళ్లిపోవాలని ఎంత ప్రయత్నిస్తూ ఉన్నప్పటికీ తిరిగి మళ్ళీ 9వ నెంబర్ ఇంటి దగ్గరే ఆగుతూ ఉంటారు. అక్కడ వాళ్ళకి ఏం జరుగుతుందో అసలేమీ అర్థం కాదు. ఇంకా చేసేదేమి లేక వాళ్ళ ఇంట్లోకి వెళ్లిపోతారు. తర్వాత రోజు ఇంట్లో వాళ్ళకి కావాల్సిన సామాగ్రి అన్ని కూడా ఒక బాక్స్ లో వాళ్ళ ఇంటి ముందు కనిపిస్తాయి. అయినప్పటికీ వాళ్ళు ఏమాత్రం కూడా అక్కడ ఉండాలి అనుకోరు. అప్పుడు ఆ జంటలోని మగ వ్యక్తి సూర్యుడిని చూసి ఆ సూర్యుడి దిశగా వెళ్తే మనం ఇందులోంచి బయటపడొచ్చు అని తనతో చెప్తాడు. అలానే ప్రయత్నిస్తూ ఎంత ప్రయత్నించినప్పటికీ తిరిగి మళ్ళీ 9వ నంబర్ ఇంటి దగ్గర తిరిగి వాళ్ళు కలుస్తూ ఉంటారు. ఇది వాళ్ళకి ఏమాత్రం కూడా అసలు నచ్చనే నచ్చదు. తర్వాత రోజు యథావిధిగా వాళ్ళకి సామాగ్రితో పాటు ఒక చిన్న పిల్లవాడు కూడా వాళ్ళకి కనిపిస్తాడు. ఇంకా చేసేదేమి లేక తను వాళ్ళు పెంచడం మొదలు పెడతారు. ఆ పిల్లవాడు కూడా చాలా విచిత్రంగా ఒక ప్రోగ్రామ్ లాగా నటిస్తున్నట్టుగా ఉంటాడు. ఇంకా జంట ఏం చేస్తుంది అనేది ఆ పిల్లవాడు ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంటాడు. ఆ జంటలోని మగ వ్యక్తి అక్కడ నుంచి ఎలాగన్నా బయటికి వెళ్ళాలి అని ఇంటి ముందు గుంట తవ్వుతూనే ఉంటాడు. అలా తవ్వుతూ అన్న వేరే ప్రపంచంలోకి వెళ్తామా అని తను ఆలోచిస్తూ ఉంటాడు. కానీ అది ఎప్పటికీ పాసిబుల్ అవదని తనకు తెలియదు. అనుకోకుండా ఆశ్చర్యంగా 100 రోజులు పూర్తవడంతో ఆ పిల్లవాడు కాస్త 20 ఏళ్ల వయసున్న వాడిగా మారిపోతాడు. ఆ పిల్లవాడు చాలా విచిత్రంగా ఉన్నాడు అనే విషయం వాళ్ళకి బాగా అర్థమవుతూ ఉంటుంది. అనుకోకుండా ఆ జంటలోని అబ్బాయికి ఆరోగ్యం బాగోకపోవడంతో తను చనిపోతాడు. ఇంకా మహిళ అది చూసి సహించలేక ఇదంతా ఆ అబ్బాయి వల్లే అని తన్ని చంపాలనుకుంటుంది. అలా ఒక దెబ్బ కొట్టగానే తను ఒక ప్రోగ్రామర్ లాగా ఒక రోబోట్ లాగా ప్రవర్తిస్తూ అక్కడ నుంచి పారిపోతాడు. అలా పారిపోతూ రోడ్లను చీల్చుకుంటూ భూమిలోకి వెళ్లిపోతాడు. ఆ అమ్మాయి కూడా తన్ని ఫాలో అవుతూనే వెళ్తుంది. తర్వాత అమ్మాయి కిందకి వెళ్ళిన తర్వాత అది చూసి ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే వాళ్ళలాగానే చాలా మంది అక్కడ ఇరుక్కొని ఉంటారు. అది కాకుండా ఎవరెవరైతే మనుషులు జంటలు ఉన్నారో అక్కడ ప్రతి చోట కూడా ఈ అబ్బాయి కనిపిస్తూనే ఉంటాడు. అలాగే ఒక దగ్గర ఒక జంట సెక్స్ చేసుకుంటూ ఉంటే కూడా తను అక్కడ ఉండి అది అసలు ఏం పట్టించుకోకుండా చప్పట్లు కొడుతూ ఉంటాడు. అది చూసి అమ్మాయి నిజంగా ఆశ్చర్యపోతుంది. తను ఖచ్చితంగా మనిషి కాదు అనే విషయం తనకు అర్థమవుతుంది. అలా చూస్తున్నప్పుడు భూమి కింద నుంచి తను ఏదో లాగేస్తూ ఉన్నట్టుగా తనకు అనిపిస్తుంది. ఇంకా తీరా చూస్తే మళ్ళీ తన యథావిధిగా 9వ నంబర్ రూమ్ దగ్గర మళ్ళీ తిరిగి ప్రత్యక్షం అవుతుంది. చివరికి తనకు కూడా ఆరోగ్యం బాగోలేక తను కూడా చనిపోతుంది. ఈ స్టోరీకి ఒక మంచి ముగింపు అయితే లేదు. ఇలాగే చాలా మంది ఇంటి కోసం ఇలా వస్తూ ఉంటారు, అలాగే చనిపోతూ కూడా ఉంటారు. ఈ మూవీ కనుక మీరు చూసుంటే ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి.